ఆ ప్రాంతం కరువుకు నిలువెత్తు నిదర్శనం. అడుగంటిన నీటి జాడ, బీడు భూముల్లో రాతి గుట్టలు, పశువుల మేతకు మాత్రమే పనికొచ్చే పడావు భూములు. భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానం చేయుతతో చేయి కలిపి కలిసికట్టుగా కదిలిన రైతులు ఇప్పుడు బంగారు పంటల్ని పండిస్తున్నారు. ఆర్థిక స్వావలంబన సాధిస్తున్నారు. ఇంతకీ ఈ గ్రామం ఎక్కడా, ఏ పంటలు పండిస్తున్నారో తెలియాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఇదిగో ఇక్కడ కనిపిస్తున్న ఈ గిరిజన గ్రామాన్ని చూడండి. వికారాబాద్ నుండి తాండూరుకు వెళ్లే మార్గ మధ్యంలో ఉంది. ఇక్కడ దాదాపు 300 గిరిజన కుటుంబాలు ఉంటాయి. వీరి జీవనమంతా వ్యవసాయంపై ఆధారపడి ఉంది. గతంలో ప్రతి ఇంటిలో 10 నుండి 100 వరకు గోవులుండేవి. అయితే సంప్రదాయ పంటలు పండించడం, అవి కూడా సరిగ్గా పండకపోవడం, పశువుల మేపు కష్టంగా మారడంతో క్రమంగా పశు సంతతి అంతరించిపోయింది. జీవనోపాధి కోసం దగ్గరలోని పట్టణాలకు పనులకు వెళ్లేవారు. అయితే ఇదంతా గతం. ప్రస్తుతం భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానం ఈ గ్రామాన్ని దత్తతకు తీసుకోవడంతో పంటల సరళి మార్చుకున్నారు. దీంతో వీరి జీవన స్థితిగతులు మెరుగయ్యాయి. ఈ పొలాలే గతంలో రాళ్లు రప్పలతో నిండి అక్కడక్కడ ఉండి లేని మొక్కలతో దర్శనమిచ్చేవి. సంప్రదాయ పంటల్ని నమ్ముకున్న ఇక్కడ రైతులు రాగులు, సజ్జ, పచ్చజొన్న, స్థానికంగా దొరికే వేరుశెనగ రకాల పంటలను సాగు చేసేవారు. ఈ భూములన్నీ ఇసుకతో కూడుకున్న ఏటవాలు నేలలు కావడం, వర్షాలు వస్తే పంటలు కొట్టుకుపోయి ఇసుక మేటలు వేసేది. దీంతో శ్రమ, పెట్టుబడి వృధా అయ్యేది. రాను రాను అయితే పెట్టిన పెట్టుబడులు కూడా రాని పరిస్థితులు తలెత్తేవి. వ్యవసాయంలో రైతుల ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచాలనే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం పలు ప్రాజెక్టులు తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే 2016లో ICAR భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానం ఫార్మర్స్ ఫస్ట్ ప్రోగ్రాం కింద వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం రాంపూర్ తండాను ఎంచుకుని వారి పంటల సాగులో మార్పులు తీసుకొచ్చింది. దీంతో ఇక్కడి రైతు అధిక దిగుబడులను సాధిస్తూ మంచి ఆదాయం పొందుతున్నారు. మీ చిలక భూమి మాకు వండేది రాగులు, సజ్జ, పజ్జొన్నలు పండేది. 2016లో వచ్చేసి IOR యూనివర్సిటీ నుంచి సార్ వాళ్ళు వచ్చి ధారూర్ మండలంలో రాంపూర్ తండా, ఒకటి గుర్దోట్ల, అంపల్లి, గట్టెపల్లి 4 ఊర్లకు దత్తత తీసుకొని సార్ వాళ్ళు సాయిల్ టెస్ట్ చేపించి పంట మార్పిడి చేపించి మాకు 500 ఎకరాలు ఆమ్దం పంట వేయించారు. తర్వాత మార్పిడిలో K6 వచ్చేసి 30 మంది రైతులకు విత్తనం తయారు చేసుకోవడానికి K6 విత్తనం 30 బ్యాగులు ఇచ్చారు. 30 బ్యాగులతోని మినిమం ఒక 200 ఎకరాలు చేసుకున్నాము. మూడు సంవత్సరాలు చేసుకున్నాము. 3 సంవత్సరాలు చేసుకొని దాని తర్వాత మళ్ళీ వేరే రకం మార్పిడి చేసినాం. వేరే రకం అంటే వశిష్ట, తిరుపతి రకం, వేరే రకం తీసుకొచ్చి మళ్ళీ 40 మందికి విత్తన సాగు చేస్తున్నాం. విత్తన సాగు చేసుకొని మేమే ఈ వర్షాకాలంలో 50 ఎకరాలు 60 ఎకరాలు వేసుకొని రబీలో 400-500 ఎకరాలు మా విత్తనమే మేము చేసుకుంటున్నాము. మేము తాండూరు కానీ, మహబూబ్నగర్ కానీ, గద్వేల్ కానీ అక్కడ పోయి తెస్తే మాకు విత్తనము 12,000 నుంచి 14,000 ధర. ఎరువులు కూడా మేము ఫస్ట్ అలవాటు DAPనే వాడేది. ఈ సార్ వాళ్ళు వచ్చి సాయిల్ టెస్ట్ చేపించి వేరుశనగాయలు కానీ, కందిలో కానీ, పెసర్లలో కానీ ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, మళ్ళీ వేరుశనగాయలేమో జిప్సం వాడే వల్ల మాకు లాభాలు ఎక్కువ వస్తుంది. మేము మినిమము K6 9 నుంచి 10 క్వింటల్ వచ్చింది. ఈ వశిష్ట వచ్చేసి 10 నుంచి 12 క్వింటల్, 14 క్వింటల్ కూడా వస్తుంది. దిగుబడి మంచిగా వస్తుంది. ప్రతిరోజు కూలీకి పోయేటోళ్ళము. ప్రతి వికారాబాద్ కానీ, తాండూరు కానీ మేము లేబర్ పనికి కూలీ చేసి బతికే వాళ్ళము. ఇప్పుడు ఎక్కడ లేకుండా ఇక్కడనే మాకు లాభాలు చాలా వస్తుంది, దిగుబడి. బీడు భూముల్లో బోర్లు వేసి ఆరుతడి పంటల సాగు వైపు దృష్టి సారించారు. రైతులందరూ ఇప్పుడు ఈ భూముల్లో బంగారు పంటలు పండిస్తున్నారు. ప్రస్తుత ఖరీఫ్ లో ఆచార్య NG రంగా వ్యవసాయ యూనివర్సిటీ వారు రూపొందించిన వశిష్ట వేరుశెనగ రకాన్ని ప్రతి రైతు కొంత మొత్తంలో సాగు చేస్తున్నారు. విత్తనాన్ని అభివృద్ధి చేసుకుని రబీలో ప్రధాన పంటగా వేయనున్నారు. మిగతా దిగుబడిని విత్తనంగా అమ్ముకుని అధిక ఆదాయం పొందేందుకు సిద్ధమవుతున్నారు. రెగ్యులర్గా మా గ్రామంలో కంది పంట, ఈ వేరుశెనగ, ఈ లోకల్ విత్తనాలు
అలాగే బాగా రసాయన ఎరువులను బాగా వాడేవాళ్ళం ఇంతకుముందు గతంలో. అయితే మాకు హైదరాబాద్ నుంచి IIOR సైంటిస్ట్ సార్ వాళ్ళు మా గ్రామాలని దత్తత తీసుకొని మా పంటల్లో అనేక మార్పులు తీసుకురావడం జరిగింది. మేము తర్వాత సార్ వాళ్ళ సలహాలతోని మేము ఆ సాయిల్ టెస్టులు చేయించుకొని తద్వారా మేము వాళ్ళ సూచనల సలహాలు పాటించి మా భూములకు తగ్గట్టు ఎరువులను మేము వాడాము. గతంతో పోలిస్తే మాకు దిగుబడులు కూడా చాలా వచ్చాయి, లాభాలు అనేది ఎక్కువగా వచ్చాయి. ఈ ఏడాది కొత్తగా మాకు సార్ వాళ్ళు వశిష్ట విత్తనాలని పరిచయం చేయడం జరిగింది. ప్రస్తుతం 200 ఎకరాల వరకు ఆ విత్తనాలని చేసుకొని ఇప్పుడు సాగు చేస్తున్నాం. ఎకరానికి గతంలో చాలా తక్కువ దిగుబడి వచ్చాయి, ప్రస్తుతం అయితే 40 బస్తాల పైనే వస్తున్నాయి. ఈ వర్షాకాలంలో వేసిన దానికి రబీకి చూసుకుంటే 50 బస్తాల పైనే వస్తుంది. నేను అయితే ఒక 14 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేసేవాడిని. రమణారావు సార్ గారు విలేజ్ వాళ్ళని ప్రోత్సహించడం వల్ల ఫస్ట్ ఒక సీడ్ ఇచ్చారు వేరేది. ఆ సీడ్ ద్వారా కొందరు వేసుకున్నారు రైతులు. దాని తర్వాత ఏమైందంటే ఆ సీడ్ మార్చిన తర్వాత వశిష్ట అనేది కొత్త రకం సీడ్ ఇచ్చారు. కొద్దిగా స్టార్ట్ అయ్యి ఇంకా ఇప్పుడు ఈ పంట అయిపోయింది, వర్షాకాలం పంట మళ్ళీ రబ్బీ సీజన్కి వచ్చేసరికి 400 నుంచి 500 ఎకరాల వరకు వేసుకున్నా. నాకైతే 10 ఎకరాల వ్యవసాయంలో పొలంలో వేస్తున్నాను ఇది. కానీ ఫస్ట్ 2 సంవత్సరాలు అయితే ఆ 10 ఎకరాల్లో 2 లక్షలు మాత్రమే వచ్చేది క్రాప్. ఈసారి వచ్చేసరి 4-5 లక్షల వరకు పంట వచ్చింది మంచిగా. మాకు భూమి ఒక 10 ఎకరాల భూమి ఉంది, చిలక భూమి ఉండే సార్. అయితే 10 ఎకరాల్లో మేము ఇంతకుముందు సార్ వాళ్ళు ఏమో నాకు కొన్ని విత్తనం డెవలప్ చేయడానికి ఈ పల్లి ఇచ్చిండు సార్, వశిష్ట పల్లి ఇచ్చిండు. అయితే దానికి ఒక అర్ధ ఎకరం వేసిన తర్వాత నేను ఒక 9 ఎకరాల వరకు వేసినాము అదే విత్తనం. 9 ఎకరాలు వేస్తే నాకు 9 ఎకరాల్లో 123 క్వింటల్ దిగుబడి వచ్చినాయి. అంత దిగుబడి ఇంతకుముందు వేసినప్పుడు వేరే రకాలు వేసినప్పుడు ఎప్పుడు అంత దిగుబడి రాలేదు. సార్ చెప్పినట్టు నేను ఫాలో అయ్యి ఇట్లా సాగు చేసుకుంటే నాకు లాభం వచ్చింది, దిగుబడి వచ్చింది, డబ్బులు వచ్చినాయి నాకు కూడా. అందుకని నేను సార్ వాళ్లకు ధన్యవాదాలు. మూస పద్ధతిలో సంప్రదాయంగా పంటలు పండిస్తే నష్టాలు తప్ప లాభాలు రావు. అందుకే మారుతున్న కాలానుగుణంగా మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటలను ఎంచుకుని శాస్త్రీయంగా పండిస్తేనే మంచి దిగుబడి, మార్కెట్లో కూడా అధిక ధర వస్తుంది. అయితే సాగు పద్ధతులు, పంటల వివరాలు మారుమూల పల్లెల్లో ఉండే రైతులకు అంతగా తెలియవు. అందుకే వ్యవసాయంలో ఆర్థిక అభివృద్ధిని మెరుగుపరిచేందుకు భారతీయ నూనె గింజల పరిశోధనా స్థానం ఒక పైలట్ ప్రాజెక్టును తీసుకొచ్చింది. ఇందులో భాగంగానే ధారూరు మండలంలోని రాంపూర్, గురుదొడ్ల, అంపల్లి, గట్టెపల్లి గ్రామాలను దత్తతకు తీసుకుని వారి వ్యవసాయ పద్ధతులు మార్చింది. పంట సరళిని మార్చి సాగు చేయిస్తుంది. తద్వారా నాణ్యమైన అధిక దిగుబడులను సాధించేలా చేయడమే కాకుండా వారి ఆర్థిక భరోసాకు బాటలు వేస్తోంది. 2017న మాకు ICR నుంచి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చింది. ముఖ్యంగా రైతాంగానికి వాళ్ళకి ఏ విధంగా మనకు నికర ఆదాయం పెంచాలి, వాళ్ళకున్న ఆదాయం ప్రస్తుతం ఉన్న ఆదాయంతో సరిపోవట్లేదు, దానికి తగ్గట్టు సంస్థల్ని ప్రాజెక్ట్ ప్రపోజల్ కింద బిడ్డింగ్ చేయమని అడిగారు. ధరూర్ మండలం అనేది కొంచెం వెనుకబడిన ప్రాంతం. సో ఎప్పుడైనా కానీ ఏదైనా ప్రోగ్రామ్ మనము వెనుకబడిన ప్రాంతాల్లో చేస్తే మనకు లాభం అనేది క్లియర్గా తెలుస్తుంది రైతాంగానికి. ఆ ఉద్దేశంతో ధరూర్ మండలంలో 4 గ్రామాలను ఎంపిక చేసుకున్నాం. అందులో రాంపూర్ తాండా అనే ఒక గ్రామం. ఈవేళ మనం రాంపూర్ తాండాలో ఉన్నాము. ఫస్ట్ మేము చేసిన ఏమంటే సాయిల్ టెస్టింగ్ చేసాము. ఈ సాయిల్ టెస్టింగ్లో చూస్తే మనకు 4 గ్రామాల మొత్తానికి చేసేసాం. దీన్ని బట్టి మాకు అనిపించింది ఏమంటే ఓవరాల్గా మనకు భాస్వరం అనేది చాలా ఎక్కువ ఉంది. అక్కడక్కడ నత్రోజని కొంచెం ఎక్కువ ఉన్నాయి, మామూలుగా మధ్య రకంగా నత్రోజని ఉంది. దీని తగ్గట్టుగా ఏం చేసామంటే ప్రతి ఒక్క పంటకు ఏ రసాయన ఎరువులు వేయాలి అనేది ఒకటి డిసైడ్ చేసుకున్నాం. వేరుశెనగలో మనకు వీళ్ళకి ఈ యొక్క రాంపూర్ తాండాలో దాదాపు 250 నుంచి 300 ఎకరాల దాకా కేవలం మనకు వ్యాసంగిలోనే వేసేవారు. ఈ వ్యాసంగిలు వేసినప్పుడు వాళ్ళ ఇన్పుట్ యూస్ ప్యాటర్న్ చూసి వాళ్ళకు వచ్చిన వాళ్ళ యాజమాన్య పద్ధతులు చూసినప్పుడు వాళ్ళు పెట్టే పెట్టుబడికి వాళ్ళకు మహా అంటే 6 నుంచి 8 క్వింటాలు ఎకరా కంటే ఎక్కువ వచ్చేది కాదు దిగుబడి. నికర ఆదాయం చాలా తక్కువ ఉంటుంది. సో ఇక్కడ మేము ఫస్ట్ ఇంటర్వెన్షన్ చేసింది అంటే K6 అనే వెరైటీని మనం కదిరి నుంచి తెప్పించి వాళ్ళకు మా సంస్థ తరఫున వాళ్లకు రైతాంగానికి 40 మందికి ఏమో విత్తనం తయారు చేసుకోవడానికి ఇచ్చాం రబీలో. రెండోది అంటే విత్తన శుద్ధి అసలు లేదు. ఆ తెగుళ్ళు నివారణ కోసమని ట్రైకోడర్మాతో మరియు ఫాస్ఫరస్ సాల్యుబుల్ బ్యాక్టీరియా, ఎందుకంటే ఆల్రెడీ భాస్వరం ఇక్కడ మధ్యంతరంతో మీడియం టు హై ఉంది కాబట్టి మనం PSB చేస్తే నేలలో ఉన్న
ఫిక్స్డ్ బాసరాన్ని అది మన మొక్కకు అందించే అవకాశం ఉంటుంది. తర్వాత దుక్కిలో ఇంతకుముందు ఇక డిఏపిను మరి యూరియా ఎక్కువ వేసుకునేటోళ్ళు. సో మేము ఆ భూసార పరీక్ష రిజల్ట్స్ బట్టి సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు జిప్సమ్ దుక్కిలో మనకు 2 కట్టలు జిప్సమ్ కంపల్సరీ వేయించడం జరిగింది. సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ ఒక కట్ట, కొంతమంది 2 కట్టలు కూడా మన బాసరం పద్ధతి, మన బాసరం స్టేటస్ బట్టి వాళ్ళు చేసుకునేవాళ్ళు. దీంతో ఏమైందంటే వాళ్ళకు ఉన్న ఉత్పాదకత మనకి 8 క్వింటాలు, 6 నుంచి 8 క్వింటాలు ఉన్నది దాదాపు 10 నుంచి 12 క్వింటాల దాకా ఎరికింది ఆన్ యావరేజ్. కొంతమంది 14 వచ్చింది, కొంతమంది 6, 7 కూడా వచ్చింది. ఎందుకంటే అది మళ్ళీ సాయిల్ టైపు వాళ్ళ మేనేజ్మెంట్ బట్టి ఉన్నది. సో దీంతో వాళ్లకు నికర ఆదాయం గ్రౌండెడ్లో పెరిగింది. ఇది చేస్తూ పోతూ ఉంటే 2023లో ఒక కొత్త రకం TCGS 1694 వశిష్ఠ అనే రకము మన ఆచార్య NG రంగ అగ్రికల్చర్ వ్యవసాయ విద్య వాళ్ళు రిలీజ్ చేస్తుంది. అది ఇనీషియల్గా ఏం చేస్తాం, ప్రీ రిలీజ్ స్టేజ్లోనే 1000 కిలోల కాయ తెప్పించాము. అది 40 మంది రైతులకు ఇచ్చాము. అది చేయడం ఏం చేసామంటే ఎండాకాలంలో మే ఎండింగ్లో ఎవరెవరికి నీళ్ళ వ్యవస్థ ఉన్నదో వాళ్ళతో ఇచ్చాము. ఆ విధంగా మనము 1000 కిలోలతో మనం మొదలైన ఈ యొక్క ఇంటర్వెన్షన్ ఇవాళ మీరు చూసారంటే ఇప్పుడు ఉన్న సమ్మర్లో దాదాపు ఎర్లీ ఖరీఫ్ అంటే ఇప్పుడు స్టాండింగ్ క్రాప్ మీరు ఉంది, ఇంకో నెలలో హార్వెస్ట్ అవుతుంది. ఇప్పుడు 50 ఎకరాల దాకా పెరిగింది. ఈ యొక్క ఇతరంతో మొన్న 23-24 రబీ సీజన్లో 400 ఎకరాల్లో దాదాపు 180 నుంచి 190 ఎకరాల దాకా మనం ఇచ్చిన రకమే వీళ్ళకు స్ప్రెడ్ అయిపోయింది. అంటే దీనికి ఏమైందంటే సెల్ఫ్ సఫిషియన్సీ సీడ్లో మనకు వచ్చింది. దీంతో ఏమంటే మనకు ప్రభుత్వం మీద కూడా మన భారీ తగ్గించాలని ఉద్దేశం. మా ఉద్దేశం ఇప్పుడు ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఈ 50 ఎకరాలను వచ్చే ఏడాదికి ఒక 100 ఎకరాల దాకా తయారు చేయగలిగితే ఇదొక రాంపూర్ తాండ అనేది ఒక సీడ్ సెంటర్ లాగా మిగతా రైతులకి ఈ యొక్క వెరైటీతో సీడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తే మనకు వీళ్ళకు ఆదాయం పెరగడమే కాకుండా పక్కన రైతులు కూడా ఈ ఇతరం అనేది స్ప్రెడ్ అవుతుంది. అది ఒక ఉద్దేశం ఆ యొక్క గ్రౌండెడ్ క్రాప్లో. సంప్రదాయ పంటలకు విరామం ప్రకటించి మార్కెట్లో డిమాండ్ ఉన్న ఇతర పంటలు పండించాలన్న ప్రయత్నం సత్ఫలితాలనిస్తోంది. అందుకు నిదర్శనంగా నిలుస్తున్నారు రాంపూర్ తండా గిరిజన రైతులు.